మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అన్న చాలు ఆపండి, మీరు ఇంకా వేయొద్దు. కానీ ఆటగాళ్ళు మాత్రం ఈ పోటీ ఆపకుండా ఆడుతున్నారు. చాలా ఆపు మచ్చా, నాకు నవరంధ్రాలు గజగజ వణుకుపోతున్నాయి. ప్లీజ్ రా, ఫ్రెండ్ దగ్గర కదా ఓడిపోయేదని ఇక చాలా ఆపేసేరా. ఇప్పుడు ఇలా అంటే కుదరదు. పోటీ అన్నావు కదా, ఖచ్చితంగా ఆడే తీరాలి. ఒకవేళ నీ వల్ల అవ్వలేదంటే చెప్పు, నేనే వినరని అనౌన్స్ చేస్తా. అమ్మా చూడండి కాదురా, నువ్వే గెలిచావురా, నువ్వే గెలిచావు. అది అలారా దారికి. అసలు ఈ బ్యాటింగ్ లో నన్ను ఓడించేవాడు ఈ భూమి మీద పుట్టలేదురా. అందులోను పక్కన నా భార్య కూడా ఉంది. అవునరా, విరాట్ కోహ్లీకి అనుష్క శర్మని చూస్తే ఎంత శక్తి వస్తుందో, మా హరికి కూడా లక్ష్మిని చూస్తే ఫుల్ జోష్ అయిపోతాడు అనమాట. భయ్యా అమ్మా, ఇదిగో డబ్బులు, ఇదిగో ఈ 200 కూడా ఉంచుకో. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అంటారు, కానీ ఈ రోజు ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల మూడో వ్యక్తికి లాభం వచ్చింది. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. బయలుదేరదామరా? నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చూస్తున్నాను అన్నయ్య. ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, రాత్రి అవుతుంది, త్వరగా వెళ్దాం. ఏంటమ్మా నువ్వు ఇందక్క నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు? నేను చెప్పేది మా ఇంటికి వెళ్ళాలని. ఇంట్లో భోజనం చేసుకుని తర్వాత బయలుదేరుదురు. అయ్యో, ఇంకా ఏం మాట్లాడకండి అన్నయ్య, మేము ఇంటికి వెళ్ళాలి. కావాలంటే మీరు మాతో పాటు రండి. అవునరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం చేయడానికి అసలు ప్లేసే లేదు, పైగా ఆకలి కూడా లేదు. కాదు కూడదంటే మీరే మా ఇంటికి వచ్చేసేయండి, అక్కడ కలిసి భోజనం చేద్దాం. లేదన్నయ్య, ఆయనకు యాసిడిటీ ఉన్నా ఇంత కారం మసాలా తిన్నారు, ఇక రాత్రంతా కడుపు మంటగా ఉందని గోల చేస్తారు. అందుకే మేము ఇంటికి వెళ్తాము. చెల్లెమ్మా, అయితే నువ్వు పని చేయి. నువ్వు ఇంటికి వెళ్ళగానే పెద్ద గ్లాస్ తీసుకుని అందులో మజ్జిగ పోసి కొంచెం జీలకర్ర వేసి కాస్తంత నిమ్మకాయ పిండి అది వీడికి ఇవ్వు, అంతా సెట్ అయిపోతుంది. ఎరా బయలుదేరదామా? బయలుదేరదాం. పదండి లక్ష్మి. కిరణ్, అమ్మా అమ్మా, ఈ రోజంతా టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో కదా. అసలు ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అమ్మా, కొత్త కోడలికి ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందన్నమాట. ప్లేట్ పట్టు. ఏ నువ్వు ఆగు, నేను వెళ్ళి చూస్తాను. కిరణ్ పట్టు. అదేంటి అప్పుడే అందరూ భోజనం చేస్తున్నారా? ఈ ఇంట్లో అందరూ టైంకి రావాలి. ఎక్కువసేపు ఎదురు చూడటం ఎవరికి నచ్చదని తెలుసుకుంటే మంచిది. హరి, కూర్చుంటే భోజనం వడ్డిస్తాను. ఎరా హరి, ఏంట్రా అప్పుడే బయట కుమ్మేసి వచ్చినట్టున్నావు? అవును మామయ్య గారు, నేను వద్దని చెప్పినా కూడా వినలేదు. నేను అనుకున్నానమ్మా, వీడి ఇంటికి లేటుగా వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, తినేటప్పుడు మాట్లాడకూడదు. తినండి. మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారని తెలిసింది. ఆకలి లేదని చెప్తే మేం తినేస్తాం.
అవునమ్మా, మేము ఆల్రెడీ తినేసి వచ్చాం, మీరు కానిచ్చేయండి. అబ్బా, కిచెన్లో కర్రీ మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు లేవాలి. అయ్యో అత్తయ్య, మీరెందుకు లేస్తున్నారు అత్తయ్య? నేను తీసుకొస్తాను, మీరు కూర్చోండి. త్రిపుర, ఆ కిచెన్లో కర్రీ ఉంది, తీసుకురా. మొత్తానికి మా వినోద్ గారి పార్టీ అయిపోయింది. మనం కూడా టైం చూసుకొని వినోద్ని వాళ్ళ ఆవిడ్ని ఎప్పుడైనా లంచ్కో డిన్నర్కో పిలవాలి. ఏం లక్ష్మి, ఏమంటారు? మిమ్మల్ని లక్ష్మి ఏమంటారు? అసలు మీకు ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? లక్ష్మి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నారు? బాగా అలసిపోయారా? కాసేపు రెస్ట్ తీసుకోండి పోనీ. ఇంట్లో వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీకు అనిపించడం లేదా? తప్పుగానా? తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారు? అదే అర్థం కావడం లేదు. అత్తయ్య గారు సీరియస్గా ఉన్నారు, నాతో సరిగా మాట్లాడడం లేదు. నాకు తెలిసి అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పలేదని కోపడ్డారనుకుంటా. అదీ కాక ఇంటి కోడలు ఇంత లేట్గా వస్తే ఏ అత్తయ్య ఊరుకుంటుంది? అందుకే ఆవిడ నా మీద కోపంగా ఉన్నారు. ఓహో, మీరు ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? చూడండి, అసలు మా అమ్మ మీ మీద కోపంగా ఎందుకుంటుంది? మా అమ్మతో వినోద్ గారు ముందే మాట్లాడుంటాడు, అందుకే అమ్మకి విషయం ముందుగా తెలిసింది. అయినా మొన్న మధ్య ఒకరోజు మా చెల్లి లేట్గా వచ్చిందిగా సింధు, అప్పుడు తను ఏమైనా కోపడిందా? లేదు కదా. మీరు కూడా మా అమ్మకి ఓ కూతురు లాంటి వాళ్లే కదా, మిమ్మల్ని ఎందుకు కోపడుతుంది? చూడండి, మీరు అనవసరంగా ఏమీ ఆలోచించొద్దు, టెన్షన్ పడొద్దు.